అవి తాగి నీళ్ళేనా? వాటర్లో ఏం కలిపావు? నేనేం కలపలేదమ్మా, అక్కడ ఉన్నవే తెచ్చాను. ఆంటీ, ఇవి మంచినీళ్ళే, తాగండి. ఆర్ యు ఓకే? ఏయ్, ఆ గ్లాస్ ఇవ్వు. ఏంటిది? స్ప్రే వాసన వస్తోంది. ఏయ్, బుద్ధుందా నీకు? నీళ్లలో స్ప్రే కల్పిస్తావా? యూజ్లెస్ ఫెలో. అమ్మా సరసు, నవ్య కాబోయే అత్తగారికిచ్చే మర్యాద ఇదేనా? ఇంట్లో మనుషులంటే లెక్కలేదు, గెస్ట్లన్నా కూడా గౌరవం లేదా? శాంభవి, ఏమైంది? శ్యామల గారికి ఎక్కిళ్ళొస్తే ఈవిడిగారు స్ప్రే కలిపిన నీళ్ళిచ్చింది. అరే, పాపం శ్యామల గారికి ఊపిరాడినంత పని అయింది. అరుణ్ బాబు గారు, శ్యామలమ్మ గారికి ఎక్కిళ్ళు వచ్చాయి, ఎక్కిళ్ళు ఎక్కువయ్యాయి. నీళ్ళు ఇవ్వడానికి ఎవరు లేరని అక్కడున్న నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను. అంతే తప్ప నీళ్ళేంటి అని చూడలేదు. చూడు, కన్ను నెత్తికి కేడుస్తుంటే నీకెలా కనిపిస్తుంది? ఇంట్లో అక్కలేదు, మర్యాదలకెక్కడా లోటు రాకూడదు అని అనుకుంటుంటే మొత్తం నాశనం చేశావు. పిన్ని, సరసు కావాలని వాటర్లోకి కలిపిందని నువ్వెలా చెప్తావు? చిన్న విషయానికే ఇంత ఇష్యూ చేస్తున్నారంటే సరస్వతి ఈ ఇంటికి ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిపోయిందా? తెలిస్తే దీన్నింకా ఇంట్లో ఎందుకు ఉండనిస్తారు? అంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ నిశ్చితార్థం అయ్యేంత వరకు ఏం తెలియనట్టు సైలెంట్గా ఉండి ఆ తర్వాత అసలు విషయం ఏంటో కనిపెట్టాలి. అవును, స్ప్రే కలిపినప్పుడు నేను చూడలేదు, తీసుకొచ్చే ముందు నువ్వు చూసావా? నేను డైరెక్ట్గా చూడలేదు, కానీ ఉదయం నుంచి సరసు మన ఇంటి కోసం ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం కదా. అలాంటిది మన ఫంక్షన్ నాశనం అయిపోవాలని తను ఎందుకు చేస్తుంది? చాలు రాహుల్, సరసు ఏం చేసినా సపోర్ట్ చేయడం కాదు, నిజం కళ్ళ ముందున్నప్పుడు నిలదేయడం కూడా అలవాటు చేసుకో. శాంభవి, ఇక చాలు. ఇది ఇక్కడితో ఆపేస్తే మంచిది. చిన్న పొరపాటుని ఇలా వాదంతో పెద్ద చేసి సమస్యగా మార్చొద్దు. స్టార్ట్ చేసిన దాన్ని వదిలేసి
నన్నంటారేంటి బావగారు? అమ్మా, నిజంగానే నేను చూసుకోకుండా ఆ నీళ్ళు ఇచ్చాను. జస్ట్ షట్ అప్. షట్ అప్. ఈ ఫంక్షన్లో ఏ డిస్టర్బెన్స్ చేయొద్దని మొన్నే చెప్పాను కదా. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? అంటే ఈ నిశ్చితార్థం ఆపేంత వరకు నీకు మనశ్శాంతిగా ఉండదు. నో, అలా జరగడానికి వీల్లేదు. శాంబం, ప్లీజ్. జరిగిందేదో జరిగిపోయింది. ఐఎమ్ ఫైన్. నాకేం కాలేదు. అంతా పర్ఫెక్ట్గా అవుతున్న సమయంలో ఈ గొడవ ఎందుకు? లెట్స్ స్టాప్ దిస్ హియర్ ప్లీజ్. చూసావా, నువ్వు చేసిన పనికి శిక్ష వేయకుండా ఎలా క్షమించి వదిలేస్తున్నారో? అది ఆవిడ గొప్పతనం. అమ్మా, సత్య ప్రమాణికంగా చెప్తున్నానమ్మా, ఆ నీళ్లలో నేనేం కలపలేదమ్మా. అక్కడుంటే అలాగే తెచ్చిచ్చాను. పర్లేదు సరసు, వదిలేమన్నానుగా. ఏ ఇబ్బంది లేకుండా ఈ నిశ్చితార్థం జరగడమే ముఖ్యం. నిశ్చితార్థం గురించి శ్యామలమ్మ గారు మంచి తలుస్తున్నారు కాబట్టి హర్షబాబు గురించి ఈవిడికి చెప్పాలి. అందరి తరపున నేను సారీ చెప్తున్నాను ఆంటీ. ఏదో తెలిసి తెలియని మిస్టేక్ అయి ఉంటుంది. ప్లీజ్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇలాంటివి ఎప్పుడు రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం. రాహుల్, అమ్మగారు, ఏంటి సరసు? హర్షబాబు గురించి మీతో నీకు జన్మకి బుద్ధి రాదా? క్షమించి వదిలేసినా పిలిచి మరీ ఏం మాట్లాడాలనుకుంటున్నావు? అది కాదు శాంబవి, తనేదో చెప్తోంది కదా. ఇది నోరు విప్పితే అబద్ధం, అడుగు పెడితే దరిద్రం. బేసిక్గా దీనికి నిశ్చితార్థం జరగడం ఇష్టం లేదు శ్యామల గారు. అందుకే ఏదో రకంగా ఆపే ప్రయత్నం చేస్తోంది. అందుకే దీని మాటలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పదండి శ్యామల గారు. దేవుడా, మనసు మాత్రం ఏదో పొరపాటు జరుగుతుందని చెప్తుంది. నవ్యమ్మ జీవితానికి ఏం కాకుండా చూడాలి.
నిజంగానే నేను చూసుకోకుండా ఆ నీళ్ళు ఇచ్చాను. జస్ట్ షట్ అప్. ఈ ఫంక్షన్ లో ఏ డిస్టర్బెన్స్ చేయొద్దని నీకు మొన్నే చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? అంటే ఈ నిశ్చితార్థం ఆపేంత వరకు నీకు మనశ్శాంతిగా ఉండదు. హాయ్ బేబీ, ఫోటో చూసావా? అమ్మా, అమ్మాయి అబ్బాయిని తీసుకురండి, ముహూర్తానికి సమయం కావస్తుంది. తేజ, ఒకసారి వెళ్ళి చూడు. అదిగో మన బుట్టబొమ్మ వస్తుంది. బావుగారు కూర్చోండి. బావుగారు, అమ్మా కూర్చో. హర్ష ఇక్కడ? ఇంకా ఎంతసేపు బేబీ? ఒక 40 minutesలో ఫినిష్ అయిపోతుంది. అవగానే సెకండ్ లేట్ చేయకుండా నీ కళ్ళ ముందుంటాను, సరేనా? నా కోసం మండపంలో వెయిట్ చేస్తుంటారు, నేను వెళ్ళాలి. తర్వాత కాల్ చేస్తాను. అంటే అప్పుడే దూరం పెట్టడం మొదలు పెట్టావా బేబీ? నువ్వు ఇలా చేస్తావని నేను భయపడుతూనే ఉన్నాను. ఆహా, నాట్ లైక్ దట్ బేబీ. నేను ఇలా వీడియో కాల్ మాట్లాడడం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను వస్తానని చెప్పాను కదా. అప్పటి వరకు నేను ఒంటరిగా ఉండలేను బేబీ. లవ్ యూ. లవ్ యూ బేబీ. కొంచెం ప్రేమతో చెప్పు బేబీ. లవ్ యూ బేబీ. ఈ అమ్మాయి ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకరే అంటే నా అనుమానం నిజమేనా? ఐ లవ్ యూ. మిస్ యూ బేబీ. చాలా ఇంకా కావాలా? చాలు బేబీ. నిజంగా నన్ను మోసం చేయవు కదా? లేదు బేబీ, నేను నీతోనే ఉంటాను. నువ్వే నా జీవితం, నా ప్రాణం. నవ్యను పేరుకే పెళ్లి చేసుకుంటున్నాను. నీతో జీవితాంతం కలిసి ఉంటాను. ఇదే నిజం, నీ మీదొట్టు.
సరే నేను వెళ్తాను. సీ సూన్. సరే బేబీ, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా వచ్చేయ్. ఓకే బాయ్. బాయ్. ఈ నిశ్చితార్థం, ఈ పెళ్లి అంతా మోసమా? ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తూ నవ్యమ్మ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడా? ఇతను కేవలం నవ్యమ్మనే కాదు, కుటుంబంలో అందరినీ మోసం చేస్తున్నాడు. ఈ విషయం వెంటనే రాహుల్ బాబుతో చెప్పేయాలి. కానీ నా వల్ల ఈ పెళ్ళి ఆగిపోయిందని తెలిస్తే నవ్యమ్మ, సాంబవి అమ్మ నన్ను బతకనివ్వరు. చస్తే చేస్తాను. ఇప్పుడు నా ప్రాణం కన్నా నవ్యమ్మ జీవితమే ముఖ్యం. అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఆపలేని ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత. గౌర్యై నమః. గౌరీర్మే హర్ష గురించి సరస్సు ఏం చెప్పాలనుకుంటుంది? తనకేం తెలుసు? చీకటిని తరిమి కొట్టానని మిడిసిపడుతున్నావేమో. అది మిణుగుర్ల మిడిసిపాటు. మినిస్టర్నని మిడిసిపడుతున్నావేమో. అది 3 నాళ్ల ముచ్చటేనని అనుకోపోతే నీ పొరపాటు. సన్మానానికొస్తే అవమానించి పంపడం నీకలవాటు. ఈరోజు నాకు ఈ ఛాన్స్ దొరకడం నీ గ్రహపాటు. వాగ్దేవి, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఏ చదువు చూసుకునైతే నువ్వింతగా విర్రవీగుతున్నావో అదే చదువు ఒకనాడు నీకెందుకు పనికి రాకుండా పోవచ్చు.